तेलंगाना आरटीसी के मैनेजिंग डायरेक्टर वीसी सजनार ने महालक्ष्मी स्कीम के तहत मुफ्त बस में सफर करने वाली खवातीन के लिए एक अहम तजवीज़ पेश की। उनके इल्म में आया है कि जिन खवातीन मुसाफिरों को कम फासला तय करना पड़ता है वो ज़्यादातर एक्सप्रेस बसों में सफ़र कर रही हैं। उन्होंने कहा कि इससे दूर दराज मकामात पर जाने वाले मुसाफिरों को शदीद तकलीफ हो रही है, इसीलिए कम फासले का सफ़र करने वालों से कहा गया है कि वो पल्ले वेलुगु ऑर्डनरी बसों में सवार हों और अमले के साथ ताउन करें। इसके अलावा कुछ खवातीन अमले पर दबाव डाल रही हैं कि वो बसों को रिक्वेस्ट स्टॉप के बजाय दरमियान में रोक दें। उन्होंने कहा कि इससे सफ़र का वक्त बढ़ेगा, इसीलिए एक्सप्रेस बसों को सिर्फ रिक्वेस्ट स्टॉप पर रोका जाएगा। उन्होंने अमले से अपील की कि वो दूर दराज इलाकों से आने वाले मुसाफिरों को तरजीह दें। वाज़ेह है कि कांग्रेस हुकूमत ने 9 दिसंबर से खवातीन को आरटीसी बसों में मुफ्त सफ़र की सहूलत फराहम की है। ఈ నెల 9వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణం మహిళలకి, ఆడపిల్లలకి, అదేవిధంగా థర్డ్ జెండర్కి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. చాలా చోట్ల అనూహ్య స్పందన వచ్చింది. రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు మా బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది. బట్ ఈ ఒక పథకం ఇంప్లిమెంట్ చేయడంలో యాజమాన్యానికి, ముఖ్యంగా మన సిబ్బంది కూడా కొన్ని సమస్యలు తెలియెత్తుతున్నావు. ముఖ్యంగా చాలామంది మహిళలు తక్కువ దూరంకి వెళ్ళే వాళ్ళు కూడా మన ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కి దూర ప్రాంతం వెళ్ళే ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కోరుతున్నాను, మీరు తక్కువ దూరంలో వెళ్ళే వాళ్ళైతే వెలుగు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా కొంతమంది మహిళలు స్టేజ్ కాకుండా మధ్యలో రోడ్ మధ్యలో ఆపడము, లేదంటే ఎక్కడ కావాలో అక్కడ ఆపండి అని చెప్పి అడుగుతున్నారు. దీనివల్ల కూడా చాలా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. స్టేజ్ దగ్గర మాత్రమే మా బస్సు ఆగడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీనివల్ల కూడా దూర ప్రాంతం వెళ్ళే వాళ్ళు, వేరే ప్రయాణికులు కూడా మేలు జరుగుతుంది. మన కండక్టర్స్కి, డ్రైవర్స్